నమస్కారం. శబ్దాలంకారాలు, వాటి ముఖ్య పదాలు. వృత్యానుప్రాస అంటేనే ఒకే హల్లు అని గుర్తుపెట్టుకోండి. నూనె నీ నూనె నా నూనె కాదు, నా నూనె నీ నూనె కాదు, నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె. ఇక్కడ నా అనే అక్షరం ఒక హల్లు ఎక్కువసార్లు రిపీట్ అయింది కాబట్టి ఇది వృత్యానుప్రాస కిందకి వస్తుంది. నెక్స్ట్ చేకానుప్రాస అంటే అర్థభేదంతో కూడిన హల్లుల జంట రావటం. ఎగ్జాంపుల్, నీకు 100 వందనాలు. ఇక్కడ 100 అనే పదానికి ఇక్కడ అర్థం వేరు, ఈ 100 అనే పదంలోని ఈ 100 అనే దానికి అర్థం వేరు. లాటానుప్రాస అంటే తాత్పర్య భేదంతో కూడిన పదాలు వెంట వెంటనే రావటం. చిత్తశుద్ధితో చేసేది సేవ. ఇక్కడ చూసుకుంటే చిత్తశుద్ధితో చేసే ఏ సేవ అయితే ఉందో అదే సేవ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ అంత్యానుప్రాస, దీంట్లో ఏంటంటే పదాంతం అంటే పదం చివరిలో కానీ పాదం చివరిలో కానీ అంటే వాక్యం చివరిలో కానీ వచ్చే అక్షరాలు లేదా పదాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే కొందరికి 2 కాళ్ళు ఉంటాయి, రిక్షావాడికి 3 కాళ్ళు, ఉన్నవాడికి 4 కాళ్ళు. 4 కాళ్ళు అంటే కార్ అవ్వచ్చు. ఇక్కడ పదం చివరిలో ఏమైందంటే సేమ్ అదే పదమే వచ్చింది, కాళ్ళు అనే పదం వచ్చింది కదా. సో పదం చివరిలో కానీ వాక్యం చివరిలో కానీ అదే పదం రావటం అన్నమాట. నెక్స్ట్ యమకం అలంకారం, అర్థభేదం ఉన్న పదప్రయోగం. అంటే ఎగ్జాంపుల్ చూసుకుందామంటే ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది. ఇక్కడ తోరణం అంటే వాకిలికి వేసే కావచ్చు, ఇక్కడ రణానికి అంటే యుద్ధం అని అర్థం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ముక్త పదగ్రస్తం అంటే విడిచిన పదాన్ని వెంటనే గ్రహించటం. దాని యొక్క కీవర్డ్ మొదటి వాక్యంలో ఏదైతే పదం విడిచామో అది రెండవ వాక్యానికి మొదటిగా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సుదతి నూతన మదన అని మొదటి వాక్యంలో మదన అని చివరిలో వచ్చింది. రెండవ వాక్యంలో మదన నాగతురంగ పూర్ణ మణిమయ సదన అని మదన అనే పదం రెండవ వాక్యంలో మొదటిగా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.